చాలా రోజుల తర్వాత ఒక పండగ అంటే ఒక నందమూరి ఫ్యామిలీ వాళ్ళకి ఒక పండగ లాంటిది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి మరీ అంత గుర్తింపు లేదనైతే నేను అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత రక్తం ఎట్టిపోతుంది, బ్లడ్లోనే అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది అన్న. నాకు పీక్స్ అంటే పీక్స్ అనిపించింది. ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో చింపేశాడు. ఇన్ని సినిమాలు వేరే అనిపించినా కూడా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ లైన్ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళు డైరెక్టర్ చూపించిన విధానం కానీ కొన్ని సీన్లు అయితే అసలు అరే ఈ సీన్ వచ్చింది ఏంటి, నెక్స్ట్ ఏమైంది అనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి స్టోరీలోకి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మన హీరోయిన్స్ అయితే సంయుక్త మీనన్ గారు, మాల్విక నాయర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్ కానీ, విలన్స్ చేసిన రోల్స్ కానీ, బ్రిటిషర్స్ గురించి చూపించిన విధానం, ప్రొడక్షన్ వాల్యూస్, ఆ లొకేషన్స్ అన్నీ చింపేశారని ఎక్కడ ఏం తగ్గలేదు. కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ ఉండి చేస్తుంటే ఇంకా బాగుండేమో, మించిన హైప్ వచ్చేదేమో అన్న కొంచెం కొన్ని చోట్ల అనిపించినా కూడా మిగతా సీన్లన్నీ వేరే లెవెల్. ఆ మ్యూజిక్ ఎవడు కొట్టాడో కానీ బాబో, ఒక్కొక్క డైలాగ్ వెనక బీజిఎం వస్తుంటే దళ్ళాడిపోతుందన్న. దడ మామూలు దడ కాదు అసలు. ఆ యాక్టింగ్ లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న. మనమే దేశం కోసం పోరాడుతున్నాం అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా చెప్పాలి, థియేటర్లో సినిమాలు చూడండి, మంచి సినిమాలకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. డెవిల్ అయితే బాగుంది అన్న. సినిమా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా క్లియర్ కనబడినవి. ఏం పేరు ఆయన అభిషేక్ నామ గారు కూడా చాలా డైరెక్షన్ కూడా మంచిగా అనిపించింది. కొద్దిగా నవీన్ మేడారం ఉంటే కొద్దిగా ఇంకా బాగుండేదని అనిపించింది. ఫైట్ సీన్స్ అయితే లాస్ట్లో అయితే ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక ఏజెంట్ త్రివర్ణం ఎవరు, ఏం కథ, అన్ని ఏజెంట్స్ ఎవరు, మన మాలవిక నాయర్ క్యారెక్టర్ ఏంది, నిత్య మీనన్ ఏం క్యారెక్టర్, ఇవన్నీ అనేది సస్పెన్స్గా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ మీద వెళ్ళిపోతుంది. ఒక మర్డర్ జరిగింటుంది, ఆ మర్డర్ నుంచి ఆ లింకులు ఒక్కొక్క లింక్ ఉంటాయి. ఆ కోడ్ డీకోడ్ చేయడం అనేది ఏ ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది. అది చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొత్తగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకోటి కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందంటే మామూలు లేదు అసలు. లాస్ట్ ఫైట్ సీన్ అయితే చాలా సూపర్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉందండి. నాకైతే బాగుంది సినిమా. బింబిసార్ తర్వాత కళ్యాణ్ రామ్ రేంజ్లో సూపర్ హిట్ సినిమా. దేశభక్తి ఉంది, మనకి ట్విస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హీరోయిన్ పాత్ర కూడా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సంయుక్తమైన కూడా చాలా బాగా చేసింది. హర్షవర్ధన్ రామేశ్వరం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. చాలా హైలైట్ సినిమా. అందరూ కన్ఫామ్గా చూడాలి, థియేటర్లో చూడాలి. బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో సినిమా సూపర్ హిట్, అందులో తిరగలేదు. ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ ఎవరు అతను, తన బ్యాక్గ్రౌండ్ చాలా బాగా కొట్టాడు. బింబిసార్ తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ కంబ్యాక్ మూవీ. కన్ఫామ్గా సూపర్ హిట్ సినిమా, అందరూ మస్ట్ వాచ్, కన్ఫామ్గా చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చు. దేశభక్తి ఉంది, అన్ని సస్పెన్స్, మనకి ట్విస్టులు, క్లైమాక్స్లో ఊహించే ట్విస్టులు ఉంటాయి. సినిమా చాలా హైలైట్గా ఉంది. మీరు కన్ఫామ్గా అందరూ థియేటర్లో చూడండి. కళ్యాణ్ రామ్ కంబ్యాక్. ఎముగోస్తో మనకి డిసప్పాయింట్ చేశాడు, ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. టేకింగ్ బాగుంది, సస్పెన్స్ బాగుంది, స్టోరీ ప్రజెంట్ చేయడం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది.